ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మరలా మీ ముందుకి రావడానికి కారణము దేవుడి చిత్తమే. మనుష్యుడు జ్ఞానాన్ని అనుసరించి మట్టిపాలవుతున్నాడు. దేవుని జ్ఞానం పొందుకుంటే అది చాలా విలువైనది, శ్రేష్టమైనది. ఒక దినము భూలోకంలో మనిషి మరణిస్తే, నిద్రిస్తే పరలోక రాజ్యంలో దేవుణ్ణి చూసే జ్ఞానమని, ఎవరైతే దేవుడిచ్చే జ్ఞానాన్ని చాలా విలువైనది ఆ జ్ఞానమని ఎవరైతే అనుకుంటారో వారి జీవితంలో ఏమన్నా పొరపాట్లు చేస్తుంటే పశ్చాత్తాపము పడే మనసు కూడా వారికి ఉంటుంది. ఇది కేవలము దేవుని జ్ఞానం. సలోమాన్ మహారాజు గారికి ఈరోజు కొన్ని మాటలు మీతో మాట్లాడుతాను. సలోమాన్ మహారాజు గారు సలోమాన్ మహారాజు గారు తండ్రి గారు నిద్రించాక, దావీదు గారు నిద్రించాక సలోమాన్ మహారాజు గారు దేవుణ్ణి ఆరాధిస్తూ నిత్యము ఆయన్ని కొనియాడబడుతూ ప్రార్థిస్తూ, ప్రభువా గొప్ప దేవుడా, ఈ జనాల్ని నేను ఎలా తీసుకెళ్ళాలి అని దాసుడుగా మారిపోయి ప్రార్థన చేస్తే దేవుడు జ్ఞానాన్ని ప్రసాదించాడు. జ్ఞానంతో పాటు సిరి సంపత్తులు ప్రసాదించాడు. సిరి సంపత్తులతో పాటు పేరు ప్రతిష్టలు ప్రసాదించాడు. నా నామాన్ని ఎవరైతే కీర్తన గ్రంథంలో ఉంటుంది, 14వ అధ్యాయంలో ఉంటుంది, 91వ అధ్యాయంలో 14వ వచనంలో ఉంటుంది. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక అతను నేను తప్పించేదను, అతడు నా నామాన్ని ఎరిగినవాడు గనక అతను గణపరిచేదను అని ఒక మాట ఉంటుంది. ఎలాగా మానవుడు గణపరచబడతాడు అంటే దేవుని జ్ఞానం పొందుకున్నవాడు మాత్రమే గణపరచబడతాడు. నేను వీడియోలు చేస్తాను, ఆల్రెడీ 3 వీడియోలు ముందు పెట్టాను, చూడండి. మరలా ఈ దినం ఆ యొక్క దేవుని జ్ఞానం కోసం కొన్ని వీడియోలు చేయాలని దేవుడు ప్రేరేపణ కలది మేము ముందుకు వచ్చాను. ప్రతి ఒక్కరు కూడా దేవుని జ్ఞానం పొందుకోండి. మనుషుల జ్ఞానములు ఏం లేదు. మనుషుడు జ్ఞానం పాపం చేయిస్తుంది, అది మట్టిలో కలిపేస్తుంది, ఆ ఒక దినము నరకానికి తీసుకువెళ్తుంది. దేవుని జ్ఞానం పొందుకున్నవాడు ఎటువంటి పాపము చేయడు. అదే సలోమాన్ రాజు గారు ఒక దినము పశ్చాత్తాపం పడ్డారు. అయ్యా, కోటీశ్వరుడిగా కూడా నన్ను ఉంచొద్దు, పేదవాడిగా కూడా ఉంచొద్దు, నన్ను మధ్యగా ఉండి నిన్ను స్తుతించే భాగ్యం అంటే ఆ వాక్యం కూడా మీకు వినిపిస్తాను. ఆ వాక్యం మీకు వినిపిస్తాను, చూడండి. సలోమాన్ మహారాజు గారికి ఒక భక్తుడు నోటంట వచ్చిన మాటలు విని, సామెతలు అధ్యాయము 30వ అధ్యాయంలో మొట్టమొదటి వచనం చదువుతున్నాను, చూడండి. సలోమాన్ మహారాజు గారికి దేవుని జ్ఞానం, అది కూడా మీకు చదివి వినిపిస్తాను. దేవుని జ్ఞానం పొందుకున్నాక ఆయన చేసిన పొరపాట్లు, పాపాలు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎలాగంటే ఒక దైవ సేవకుడు నోటంట వచ్చిన మాటలను పట్టుకొని ఈ యొక్క సామెతలు సలోమాన్ మహారాజు గారు రాసినట్టు మనం చూడగలుగుతున్నాం. దాంట్లో పశ్చాత్తాపం కనిపిస్తుంది సలోమాన్ గారిది. అయితే సామెతల 30వ అధ్యాయంలో మొట్టమొదటి వచనం చూడండి. దైవోక్తి అనగా యాకే కుమారుడైన హాగూరు పలికిన మాటలు. దేవుడికి స్తోత్రం. హాగూరు గారు నోటంట పలికిన మాటలు బట్టి సలోమాన్ మహారాజు గారు ఈ మాటలు విన్నాక, ఈరోజు భయభక్తులతో జీవించిన ప్రతి ఒక్కరు కూడా ఏదో రూపంలో మాటతో, కంటితో, హృదయంతో, మాటతో, చూపుతో, కాళ్ళతో, జ్ఞానంతో, ఆలోచనతో, బుద్ధితో, మాటతో, తనుతో, శరీరంతో, ఊహతో, తలంపులతో కూడా చేసిన తప్పులకి కొంతమంది పశ్చాత్తాపం పడరు. కొంతమంది ఒక దైవ సేవకుడు చెప్పిన మాటలు బట్టి నేను చేసింది తప్పు అని తెలుసుకొని పశ్చాత్తాపం పడతారు. ఆ పశ్చాత్తాపం పడిన వారే దేవుని తాలూకు జ్ఞానం పొందుకున్నవారు. సలోమాన్ మహారాజు గారు ఈ వీడియో నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, నెక్స్ట్ వీడియోలు చేస్తాను, 4-5 వీడియోలు చూడండి. సలోమాన్ మహారాజుకి దేవుని ఎలాగిచ్చాడు జ్ఞానం, ఆ వీడియో కూడా మీకు పెడతాను. కానీ జ్ఞానం పొందుకున్నాక
ఆయన ఎన్నో పొరపాట్లు చేశారు. ఫస్ట్ బాగానే ఉన్నారు. స్త్రీల ద్వారా, భార్యల ద్వారా దేవుని మించి హృదయము పక్కకు తప్పిపోయింది. అది కూడా మీకు వినిపిస్తాను. అయితే ఇక్కడ సొలొమోన్ మహారాజు గారు ఈ సామెతలు 30 అధ్యాయంలో 8వ వచనం చదువుతున్నాను. వ్యర్థమైన వాటిని, అబద్ధములు నాకు దూరముగా ఉంచుము. ఏంటి వ్యర్థం? చూసింది వ్యర్థం, చేసిన పాపం వ్యర్థం. అలాగే ఈ లోకములో ఉన్నదంతా అబద్ధం అని తెలుసుకున్నాడు ఆయన. ఈ శరీరం కూడా ఒక దినం నాతో ఉండదు, మట్టిలోకి వెళ్ళిపోద్దని తెలుసుకున్నాడు. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయుకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండినవాడినైన నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బేదనై దొంగలి నా దేవుని నామమును దూషింతునేమో. చూసారా, తెలుసుకున్నాడు ఆయన. ఎందుకు తెలుసుకున్నాడు అంటే దేవుని జ్ఞానం పొందుకున్న వాడిలోని మాత్రమే పశ్చాత్తాపం వస్తుంది. ఈ వీడియో చూస్తున్న సహోదరి సహోదరుడా, నీవు తెలుసో తెలియకో పొరపాట్లు చేసి ఉన్నావేమో. ఈరోజు సైలెస్ పాల్ ద్వారా మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆనాడు ఒక సేవకుడు మాట, మరి హాగూరు పలికిన మాటల బట్టి, ఆ దైవ సేవకుడు మాట్లాడిన మాటల బట్టి సొలొమోన్ మహారాజు గారు ఎలాగైతే మరలా పశ్చాత్తాపం పడి దేవుడి సన్నిధిలో, దేవుడి కృపలో, నీడలో ఎలాగైతే వర్ధిల్లారో, మీరు కూడా ఈరోజు బ్రదర్ సైలెస్ పాల్ ఎందుకు పనికిరాని వాడు, ఈ మాటల ద్వారా మీరు కూడా తెలుసుకొని, అయ్యో నేను పొరపాటు చేశాను తెలుసుకొని పశ్చాత్తాపం పడి ఎవరికి ఎటువంటి అన్యాయం చేయకుండా బ్రతకటమే దేవుని జ్ఞానం పొందుకున్నవాడు భక్తుడవుతాడు. తెలుసుకోండి. నెక్స్ట్ వీడియో మాట్లాడతాను. ప్రైజ్ ది లార్డ్.